హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? రెగ్యులర్గా చేసుకునే సేమియాలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో సేమియా తీసుకొని సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమియా అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న సేమియాని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం మరిగేంత వరకు మరిగించి ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని ఒక 50% కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా కుక్ అవనివ్వకూడదు, ఎందుకంటే ముద్దలాగా అయిపోతుంది. ఈ విధంగా సేమియా సగం కుక్ అయ్యింది. ఇప్పుడు గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పుకొని వాటిని కూడా కుక్ అవనివ్వాలి. రెండు కలిపి ఇంకొక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం ఒక 80% వరకు కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగానే కాచి పెట్టుకున్న పాలు ఇందులో వేసుకోవాలి. పాలు వేసుకున్నాక ఇందులో కంప్లీట్గా సేమియా సగ్గుబియ్యం ఉడికిపోవాలి. ఆల్రెడీ 80% కుక్ అయిపోయాయి కాబట్టి పాలు వేసుకున్నాక ఒక బాయిల్ వచ్చేటప్పటికి కంప్లీట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ వేసుకోవాలి. కస్టర్డ్ వేసుకున్నాక అందులో చల్లనీళ్ళు వేసుకొని ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కస్టర్డ్ని కంప్లీట్గా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం చక్కగా కంప్లీట్గా కుక్ అయిపోయాయి. ఈ టైంలో ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, ఆ కస్టర్డ్ని ఇందులో కలుపుకుంటూ వేసుకోవాలి. నేను యూస్ చేసేది వెనీలా కస్టర్డ్. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. కస్టర్డ్ వేసుకున్నాక అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక బాయిల్ వచ్చాక అందులో మనకి టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. ఇందులో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. హాఫ్ షుగర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా ఇందులో పైనుండి ఇలాచీ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి పెట్టండి. అందరూ ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, కంప్లీట్గా చల్లగా అయిపోయాక తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒక 20 to 25 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.